ప్రోగ్రామ్ లో పేరు కూడా కార్యకర్తలతో జగదన్న 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 జగద్ అదిరిపోలా. ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, కరుణామయుడు 2.0 యాక్షన్ చేయబోతాడంగా. జనవరి సంక్రాంతి తరువాత అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాలోనే పడుకుంటా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుగనికి పైగా కురక పెట్టన్నాడు. లేస్తున్నాడు. ఖచ్చితంగా వస్తాడు. మళ్ళా పిల్లలకు ముడ్లు గడుగుతాడు. ఎట్లారా ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. న్యాచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. చీవిడి చుట్టాడు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. మీరేం పెట్టినా సరే మీ గుడిసెల్లోనే కూర్చొని తింటాడు. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి ఏంది మాటలు? ఇది ఆ పక్క ఆయన ఉన్నాడు, ఒక ఆయన వైఎస్ఆర్ కన్వ వేసుకుంటాడు, వాడి పేరు సీమరాజా. పాండుదాదా వచ్చాడని ఎవడో నన్ను పిలిచింది. నేనండి నా లెవెల్ ఏంటి? ఆ బచ్చగాళ్ళతో మాట్లాడబెట్టి ఈ బచ్చాగాడి కోసం అన్న కావాలేంబే. మన తరపు మాట అయితే ఉంటాడు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా? మనం చేసిన లంగాపం చెప్పకూడదు. మనం పోలవరం యాడ్ దాకా కట్టాము చెప్పకూడదు. మనం సంజనా సుకన్యతో ఏ విధంగా మాట్లాడినామో చెప్పకూడదు. కమ్ములు పత్రబాబు చెప్ప. మనం మసాజ్లు ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు. మన ఫామ్ హౌస్ లో ఏ విధంగా కొనుక్కున్నామో చెప్పకూడదు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. నేను ఒకటే దొరికినా నీకు? నేను పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. రాజారెడ్డి తాతకాడి నుంచి మాకు బంధుత్వం ఉండాలి. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేమి తెలుసు అన్నటువంటి నువ్వు ఒక బఫూనివే. నువ్వు ఒక బఫూనివే. ఎట్టకారాలు వద్దు. ఎవరితో ఎట్టకారం? నువ్వు ఈ రోజు నా గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రధానమంత్రిని చేసేదాకా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నా ఈ పోరాటం ఆగదు అమ్మటి రాంబాబు అని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంకే. ఎవరయ్యా సీమరాజు అంటే ఎవరు నాకు తెలిసి చూడలే. నేను ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? నా గురించి నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడినావంటే వేరే రకంగా ఉంటాయి చర్యలు అని చెప్పి నువ్వేమన్నా అనుకో. ఎగ్గస్టా మాట్లాడొద్దు బామర్ద. కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా లేదు మీరు? వైసీపీ కండ వేసుకుని మాట్లాడుతున్నాడు. మా పార్టీ వాళ్ళగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు. నన్ను తిడతాడు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అది బాబాడికి ఏం తెలియదు, వాడు డాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. నేను ఎదవని. అది నిజం సార్. అది యూట్యూబ్ లో చూపిస్తాడు. అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. మేము మిమ్మల్ని ఎర్రిపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకుని. మా లక్ష్మీ భారతవ్వా చెప్పువా. బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ ఎవరండి రూపకల్పన? నేను కాదా? చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. ఏం మాట్లాడుతాందేవా? ఏం బాధ్యతలు తీసుకున్నావు నువ్వు? కనీసం ఏ రోజైనా గేట్ కాడికి పోయినావా అని అడుగుతా ఉన్నా నేను. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? నువ్వు ఏ రోజైనా గేట్ కాడికి పోయినావా? నేను గేట్ కాడికి రానిచ్చే పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. ఇప్పుడు ఎంత తంతారో అది వేరే విషయం. అప్పుడే తన్నారు, ఇప్పుడైతే ఇంకా వేరే లెవెల్లో ఉంటది. నువ్వు చెప్పటమో ఏడారిగా తింటావో ఆరుముడి పెట్టో కూడా తక్కువైంది. అది పెట్టుకోకుంటే ముందు పక్క బ్రహ్మాండంగా ఉండు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన